పాపం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్లాండ్ ఫిషర్మెన్ ఎవరైతే చెరువుల మీద ఆధారపడి బ్రతికేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పొట్టలు కొట్టేటటువంటి విధంగా ఒక జీవోని తీసుకొచ్చారు అధ్యక్ష. అదే 2017 అధ్యక్ష. ఈ 217 జీవోని తీసుకొచ్చే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు తన వంది మాగదులకు ఇచ్చి ఆ చెరువుల్లో ఉన్నటువంటి చేపల పంటను కూడా వాళ్ళే కైంకర్యం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే ఈనాడు రాష్ట్రంలో మళ్ళా చెరువులన్నీ ఆనాడు ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష, 217 జీవోని రద్దు చేస్తామని చెప్పాం. ఆ జీవోని కూడా రద్దు చేసి మళ్ళా ఎవరైతే ఫిషర్మెన్ సొసైటీస్ ఉన్నాయో ఆ సొసైటీస్ అన్నిటికీ కూడా వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది అధ్యక్ష. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో అరాచకాల పైన పెట్టినటువంటి దృష్టి రైతాంగం పైన పెట్టలేదు అధ్యక్ష. అలానే విద్యారంగం అధ్యక్ష, విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు అధ్యక్ష. ఎంత భ్రష్టు పట్టించారంటే ఈ రాష్ట్రంలో 10,237 ప్రాథమిక పాఠశాలల్ని ఈ రాష్ట్రంలో దగ్గరుండి మూయించేశారు అధ్యక్ష. ఈరోజు ప్రాథమిక విద్యాన్ని గ్రామాల్లో ఎవరైతే పేదవారు ఉంటారో ఎవరైతే వాళ్ళని బడులకి లేకుండా చేశారు అధ్యక్ష. ఈరోజు ఒక పక్కనేమో నాడు నేడు అన్నారు అధ్యక్ష, నాడు నేడులో బిల్డింగుల రిపేర్లు సున్నాలు వేస్తున్నాం అని చెప్పారు అధ్యక్ష, రంగులు వేస్తున్నాం అధ్యక్ష. రంగులు వేసిన బిల్డింగ్లు మళ్ళీ వదిలేసి ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా మూసేశారు అధ్యక్ష. ఈరోజు ప్రాథమిక విద్యని అందించాల్సినటువంటి ప్రభుత్వ బాధ్యత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్లో ప్రజలకి ప్రాథమిక విద్య ప్రాథమిక ఆరోగ్యం అధ్యక్ష. ప్రాథమిక విద్యను కూడా దూరం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు ఆ పాఠశాలలన్నింటినీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఆ జీవో ఏదైతే ఉందో దాని మీద పరిశీలించమని ఎన్నికల ముందు ఏదైతే మనం హామీ ఇచ్చామో, ఏదైతే 10,000 పాఠశాలని పూర్తిగా 10,000 పైచీలకు పాఠశాలను మూసివేశారో ఈరోజు గ్రామాల్లోకి ఎక్కడికి వెళ్ళినా మా పాఠశాలను తెరిపించండి అని చెప్పి ప్రజల నుంచి ఈరోజు అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి అధ్యక్ష. నేను మొన్న ఒక ట్రైబల్ విలేజ్కి వెళ్ళాను అధ్యక్ష. ఆ గ్రామంలో అది అసలు ట్రైబల్స్ అధ్యక్ష. పూర్తిగా అక్కడున్న పాఠశాలను కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వం 13 మంది పిల్లలు ఉన్నా సరే మూసివేయించినటువంటి పరిస్థితి అధ్యక్ష. వాళ్ళు ఈరోజు పోవాలంటే 5 కిలోమీటర్లు వెళ్ళాలి అధ్యక్ష. కొండలపై నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు ఎలా చదువుతారు? ఈరోజు మసాన పుట్టి అనేటటువంటి గ్రామం బూర్జ మండలం ఆమదాల వలస నియోజకవర్గం. ఈరోజు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష, ఇటువంటివి ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి అధ్యక్ష. అలానే అధ్యక్ష ఇంకొక 2 నిమిషాలు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ సంక్షేమం. ఇప్పుడు 45 నిమిషాలు మాట్లాడారు అధ్యక్ష. ఇది బడ్జెట్ అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజల ఆర్థిక దైనందిన జీవితంలో వాళ్ళ జీవితాల్ని ప్రభావితం చేసేది అధ్యక్ష. ఇది గడిచిన 5 సంవత్సరాలు ఆర్థిక జీవన విధానాన్ని పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళా వాళ్ళని ఊబిలో నుంచి బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానికి మనం ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అనుభవమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రూపొందించినటువంటి కార్యక్రమాలు వాటన్నిటికీ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి ఊతమిస్తాయి అధ్యక్ష. వాటిని సభ ద్వారా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సప్లైన్ అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది అధ్యక్ష. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం 2018లో ఇదే సభలో మీరు ఆనాడు గౌరవ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆనాడు ఇక్కడ మనం బీసీల సప్లాన్ కూడా చేశాం అధ్యక్ష. 33% టోటల్ బడ్జెట్ లో 33% బీసీలకి ఖర్చు పెట్టాలని బీసీ సప్లాన్ తీసుకొచ్చాం అధ్యక్ష. కానీ గడిచిన దుర్మార్గమైన ప్రభుత్వం నా ఎస్టీలు, నా బీసీలు, నా గిరిజనులు, నా దళితులు అని చెప్పి మాట్లాడేటటువంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వానికి వారికి రాలేదు అధ్యక్ష. ఉంటే వారిని సూటిగా ప్రశ్నించేవాడిని. నా ఎస్సీలు, నా బీసీలు, నా దళితులు అంటే వాళ్ళకి బడ్జెట్ లో చట్టపరంగా రావాల్సినటువంటి 18.3%, గిరిజనులు అయితే 5.76% నిధులని పూర్తిగా పక్కదారి పట్టించి ఈ రాష్ట్రంలో సుమారు 26,000 కోట్ల రూపాయలు
26,000 కోట్ల రూపాయలు ఎస్సీలవి, దళితులవి, గిరిజనులకి చెందాల్సినటువంటి నిధుల్ని పూర్తిగా పక్కదారి పట్టించారు అధ్యక్ష. అలాగే బీసీల అధ్యక్ష, సుమారు బీసీలు చూసుకుంటే అధ్యక్ష 76,000 కోట్ల రూపాయలు గడచిన 5 సంవత్సరాల కాలంలో బీసీలకు అభ్యున్నతి కోసం, బీసీల చదువుల కోసం, బీసీల ఆర్థిక ప్రగతి కోసం, బీసీ సామాజిక వర్గాలు ఉన్న దగ్గర సామాజిక ప్రగతి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి 76,000 కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారి పట్టించారు అధ్యక్ష. ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళాయి అధ్యక్ష? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఏదైతే ప్రతి స్కీమ్ ఒక స్కామ్ గా రూపొందించి ప్రతి పాలసీలో తనకి ఎంత లాభం వస్తుందని ఒక ఎక్సైజ్ పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో తనకెంత లాభం వస్తుంది, ఒక శాండ్ పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో నాకు ఎంత లాభం వస్తుంది, ఏదైనా ఒక స్కీమ్ను రూపొందిస్తే ఆ స్కీమ్ ద్వారా నాకు ఎంత లాభం వస్తుంది, ఏదైనా నాడు నేడు అన్నారు అధ్యక్ష. నాడు నేడు చూసుకుంటే అధ్యక్ష సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ అని పేరు చెప్పి ఆ నాడు నేడు నిధుల్లో 78% నిధుల్ని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా చేశారు అధ్యక్ష. ఫ్యాన్లు కొనాలంటే జగన్మోహన్ రెడ్డి కొనాలి, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి, ఇండెంట్ ఇవ్వాలి. రంగులు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి, ఏ రంగు వేయాలి, ఏ కంపెనీ వేయాలి. అంటే ఈ రకంగా ప్రతి స్కీమ్ని ఒక స్కామ్ గా మార్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పథకంలో కూడా అవినీతి చూపించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల బాగోగుల్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఈ రూపొందించినటువంటి బడ్జెట్ ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆధ్వర్యంలో ఈ రూపొందించినటువంటి ఈ బడ్జెట్ ఈ రాష్ట్రంలో ప్రజలకి ఒక కొన ఊపిరి లాంటిది అధ్యక్ష. ఊపిరి పోస్తుంది అధ్యక్ష. వెంటిలేటర్ మీద ఉంది అధ్యక్ష ఈ రాష్ట్రం. 10,50,000 కోట్ల రూపాయల అప్పులు జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో చంద్రబాబు నాయుడు గారు ఆస్తులతో ఇచ్చాడు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని. ఆ రోజు రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రం అమరావతిని ఏర్పాటు చేసి సుమారు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు 35,000 ఎకరాలతో ఆస్తిని అప్పచెప్పాడు అధ్యక్ష. అలాగే 72% పోలవరాన్ని నిర్మాణం చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి ఆస్తులతో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వానికి 10,50,000 కోట్ల రూపాయలు అప్పులతో ఇచ్చాడు అధ్యక్ష. 1,35,000 కోట్ల రూపాయలు ఈ రోజు లైబిలిటీస్ ఇచ్చాడు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి? ఈరోజు ఎన్నో ఆశలతో ఈరోజు